Hello friends, welcome to Honey JS classes. 12th March daily current affairs with JS points. So మనకి 10th 11th current affairs notes ఇవ్వడం జరిగింది. సో దీని క్లాసు ఇన్ఫాక్ట్ మనం సండే చేద్దాం. సో సండే మనం ఫ్రీ ఉంటాం కాబట్టి 10th 11th March కరెంట్ అఫైర్స్ సండే క్లాస్ చేస్తాను. నోట్స్ అయితే ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో 12th చూస్తే మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు. సో బట్ మనకి 10th March అనేది డే ఆఫ్ ఇంపార్టెన్స్ మిస్ అయింది నోట్స్ లోపల. సో 10th March ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జి అని చెప్పేసి 2022 నుంచి జరుపుకుంటున్నాం కాబట్టి రీసెంట్ కాబట్టి మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో 10th March వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జడ్జెస్. థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఇన్ జస్టిస్. సో ఉమెన్ ఇన్ జస్టిస్ అండ్ ఉమెన్ ఫర్ జస్టిస్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ లోపల మహిళలు అని చెప్పేసి న్యాయం కోసం మహిళలు అని చెప్పేసి మనకి థీమ్ తీసుకోవడము జరిగింది. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థలో మహిళలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి న్యాయమూర్తుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు చూస్తే ఇంతవరకు మొత్తం 11 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు కొంతమంది. సో అందులో ఎవరు అంటే 3 ప్రజెంట్ పనిచేస్తున్న మహిళా న్యాయమూర్తులు. ఎవరు మనకు సో ఫేమస్ ఇంతకుముందు ఏపీ హైకోర్టు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసింది హిమా కోహ్లీ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ చూస్తే బేలా త్రివేది అని చెప్పేసి ఉన్నది. సో బేలా త్రివేది అని చెప్పేసి తర్వాత మనకు నెక్స్ట్ 2027లో వెరీ ఫస్ట్ టైం ఉమెన్ చీఫ్ జస్టిస్గా అయ్యే అవకాశం ఉన్న బివి నాగరత్న అని చెప్పేసి ఉన్నది. ఈమె ఇన్ఫ్యాక్ట్ యాజ్ పర్ మనకు ఫాలో అయితే రూల్స్ కనుక నామ్స్ ఫాలో అవుతే 2027లో సో ఫస్ట్ ఉమెన్ జస్టిస్ అని చెప్పేసి సిజేఐగా మనకు కావచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నాగరత్న ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం ఉన్నది యాజ్ పర్ నామ్స్ చూస్తే. నెక్స్ట్ ప్రజెంట్ ఇంకా ఏ హైకోర్టులకి మహిళా న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. సో ఫస్ట్ చూస్తే మనకు సునీత అగర్వాల్ అని చెప్పేసి వెరీ ఫేమస్. ఈమె గుజరాత్ హైకోర్టు యొక్క సీజేగా పనిచేస్తుంది. సో గుజరాత్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ చూస్తే రీతు బహిరి అని చెప్పేసి ఈమె ఉత్తరాఖండ్ హైకోర్టుకి పనిచేస్తుంది. సో ఇటువంటి మన ప్రశ్నలు వస్తాయి. ప్రజెంట్ పనిచేస్తున్న మహిళా న్యాయమూర్తులు అని చెప్పేసి చీఫ్ జస్టిస్ అని చెప్పేసి ఏ హైకోర్టుకు అని. రైట్, ఈ 11 మందిలో ఫస్ట్ ఎవరు అంటే మనకి ఫాతిమా బీవి. సో ఇన్ఫ్యాక్ట్ మనకు రీసెంట్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత 2024లో సో మరణం అనంతరం అని చెప్పేసి ఈ ఫాతిమా బీవి మనకు ఇన్ఫ్యాక్ట్ ఒక విమర్శ చేస్తుంది. ఈ కొలీజియాన్ని ఓల్డ్ బాయ్స్ స్కూల్గా అభివర్ణిస్తుంది తన ప్రమాణ స్వీకారం రోజే. ఎందుకోసం అంటే కొలీజియం ఎంతసేపు పురుషుల్ని నామినేట్ చేస్తుంది కానీ మహిళల్ని చేయట్లేదని చెప్పేసి మనకు కొలీజియం వర్సెస్ ఎన్జేఏసీ గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న కంపల్సరీ వస్తుంది. మనం ఇంటికి ఆన్సర్ రాసి పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోవచ్చు. సో అంతటి ఫేమస్ క్వశ్చన్ అని చెప్పేసి దాన్ని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అందులో ఇది ఆన్సర్ కంపల్సరీ రాయాలి. ఫాతిమా బీవి కొటేషన్ ఏంటి అంటే కొలీజియం సిస్టాన్ని మనకి ఓల్డ్ బాయ్స్ స్కూల్గా విమర్శ చేస్తుంది. తన ప్రమాణ స్వీకారం రోజే చేస్తుంది ఇంకా ఆమె. సో మొత్తం మీద ఈమె వెరీ ఫస్ట్ టైం ఆ గ్లాస్ని బద్దలు కొట్టి సుప్రీంకోర్టు హాల్లోకి అయితే ఇన్ఫ్యాక్ట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ రుమాపాల్ అని చెప్పేసి ఉంటుంది. ఆమె అత్యధిక సంవత్సరాలు పనిచేసిన మహిళా జడ్జిగా రికార్డ్ సృష్టించింది. 6 years అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు ఉమెన్ జడ్జి డే అని చెప్పేసి. ఈ బీవీ నాగరత్న మనకు ఫేమస్ అండి. 27లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం ఉన్నది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. భారతదేశంలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? సో ఫాతిమా బీవి సుప్రీంకోర్టు కోసం అయితే మనకి ఫస్ట్ మహిళా న్యాయమూర్తి ఎవరు అని చెప్పేసి మీరు ఆన్సరు చేయండి. రైట్, నెక్స్ట్ మనకు వెరీ ఫేమస్ ఇది ఆయుధాల దిగుమతులు అని చెప్పేసి మనకి కింద పట్టలేదు. 19వ ఆర్టికల్ మీద రాయడం జరిగింది. సో దాన్ని లాస్ట్కు మనం డిస్కస్ చేద్దాం. పాలిటీ ఆర్టికల్ వస్తుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 యొక్క రూల్స్ నిబంధనలు అనేవి 11 మార్చి 2024 నుంచి అమల్లోకి రావడం జరిగిందని చెప్పేసి నిబంధనలు నోటిఫై చేస్తుంది. సో మనం ఒక క్లాస్ చేసి ఉన్నాము. ఆ క్లాస్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే సో ఈ చట్టంలో ఉన్న అంశాలు ఏంటి, చట్టంలో ఉన్న ప్రయోజనాలు ఏంటి, వ్యతిరేక అంశాలు డిస్కస్ చేసినాం కదా. సో ఆ క్లాస్ మనకి సరిపోతుంది. ఇప్పుడు ఓన్లీ మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. ఎటువంటి మార్పులు రాలేదు. కొన్ని డేట్స్ మాత్రం మనం ఆ క్లాస్కి యాడ్ చేసుకోవాలి.
2022లో మనం క్లాస్ చేసి ఉన్నాం కదా, అదే ఇక్కడ విశ్లేషణ వస్తుంది. డేట్స్ ఏంటి అంటే మనకు ఈ చట్టాన్ని మనకు 1955 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని సవరణ చేస్తుంది. పార్లమెంట్కి ఈ అధికారం ఎవరిచ్చారు అంటే ఆర్టికల్ నెంబర్ 11 ఇస్తుంది. సో భారతదేశంలో పౌరసత్వం విషయంలో యూనియన్ లిస్టు కాబట్టి చట్టం చేసే అధికారము పార్లమెంట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఆ అధికారాలు వాడుకొని 1955 చట్టాన్ని సవరణ చేయడం జరిగింది. 10th డిసెంబర్న లోక్సభ ఆమోదిస్తుంది, 11th డిసెంబర్న రాజ్యసభ ఆమోదిస్తుంది, 12th డిసెంబర్న ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి గారు ఆమోదిస్తారు. ఇది 10 జనవరి 2020 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గెజిట్లో ప్రచురించింది. దీని యొక్క నిబంధనలు అనేవి రూపొందించలేదు కాబట్టి అమల్లో మనకి రాలేకపోయింది. సో 11 మార్చి నుంచి ఇన్ఫ్యాక్ట్ 2024 నుంచి ఇన్ఫ్యాక్ట్ ఇది నిబంధనలు నోటిఫై చేయడం జరిగింది. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే యాజ్ పర్ నోటిఫికేషన్ చూస్తే మనకి 10 జనవరి నుంచి అని చెప్పేసి ఉన్నది మనకు. అయితే మొన్న రూల్స్ ఏంటి అంటే కేవలము ఈ 10th జనవరి నుంచి చట్టం అమల్లోకి వచ్చింది కదా, నిబంధనలు రూపొందించలేదు. ఆ నిబంధనలు నోటిఫై చేయడం జరిగింది 11th మార్చిన. చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఇక్కడ మనకు 2 డేట్స్ ఉన్నాయి కదా, సో నేను క్లారిఫై తీసుకుంటా. ఇక్కడ మనకు ఇంతవరకు అయితే గెజిట్లో చూస్తే ఓల్డ్గా మనకు కనిపిస్తుంది. అంటే మనం చట్టం చేసినాక రాష్ట్రపతి సైన్ చేస్తారు కదా, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి గెజిట్ ప్రచురించాలి కదా. అందులో 10th జనవరి మనకు ఉన్నది ఇంతవరకు అయితే. ఈ 11th కేవలము ఒక ఎగ్జిక్యూటివ్ ద్వారా మనకు కొన్ని రూల్స్ అనేది చెప్పిండ్రు. అంటే అప్లై చేసుకోవాలంటే మనము డిస్ట్రిక్ట్ కమిటీకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి, మన రాజ్యాంగం యొక్క అధికార భాషల్లో కనీసం ఒక భాష వచ్చి ఉండాలని చెప్పేసి, ఒక భారతీయ పౌరుడు వీడు మంచోడు అని చెప్పేసి ఒక సర్టిఫై చేయాలని చెప్పేసి అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. భారత రాజ్యాంగానికి విధేయత కలిగి ఉండాలని చెప్పేసి కొన్ని రూల్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ నోటిఫై చేయడం జరిగింది 11th మార్చిన. ఈ రూల్స్ మాత్రమే నోటిఫై చేసిందా, చట్టం కూడా 11th మార్చి నుంచి అమల్లోకి వచ్చిందా అని చెప్పేసి మన డౌట్ ఉన్నది. అది మనం క్లారిఫై తీసుకోవాలి. నాకు తెలిసి అయితే చట్టం అమల్లోకి వచ్చింది మాత్రము 10th మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. బట్ అక్కడ మనకి ఫ్రీజింగ్ ఉంది. ఎందుకోసం అంటే నిబంధనలు లేవు కాబట్టి. సో కరోనా విషయం కావచ్చు, కొన్ని ఆందోళనలు కావచ్చు, మొత్తం మీద ఫ్రీజింగ్లో పెట్టేసింది 11th మార్చి నుంచి అది నిబంధనలు మనకి అమల్లోకి వచ్చినాయి. రైట్, ఇవి డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. డేట్స్ తర్వాత ఇంకేముంటుంది అంటే ఇక పూర్తిగా విశ్లేషణ అక్కడ మనం ఏం చేసినామో అదే ఇక్కడ పనికి వస్తుంది. రైట్, ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే ఇది ఏం ఇస్తుంది అంటే పౌరసత్వాన్ని మాత్రమే ఇస్తుంది, పౌరసత్వాన్ని లాక్కోదు. ఈ చట్టానికి కేవలము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి ఇవ్వడం మాత్రమే తెలుసు, తీసుకోవడం తెలియదు. ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఏ ముస్లింది, ఏ మైనార్టీ యొక్క మతం యొక్క పౌరసత్వాన్ని ఇది లాక్కోదు. రైట్, ఏంటి ఫస్ట్ మనకి ఇది అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు లేదా న్యాచురలైజేషన్ ద్వారా కావచ్చు. సో ఈ రెండింటి ద్వారా మనకు ఒక 3 దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, సో ఈ 3 దేశస్తుల మైనారిటీ మతాలు, ఈ 3 దేశాలు ఏంటి అంటే రాజ్యాంగం పరంగా ఇస్లామిక్ స్టేట్స్ అని చెప్పేసి ప్రకటించుకున్నాయి కాబట్టి ఈ 3 దేశాల్లో ముస్లిమ్స్ మెజారిటీ అని చెప్పేసి ఈ ముస్లిమ్స్ మెజారిటీ గల దేశం లోపల అంటే మిగతా మైనారిటీ వాళ్ళు హింసకు గురవుతున్నారని చెప్పేసి వీళ్లకు మానవత్వ ప్రాతిపదికన ఒక 6గురికి, సో 6గురు ఎవరు అంటే మనకు హిందువులు వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, జైన వస్తుంది, బౌద్ధ వస్తుంది, పార్సీ వస్తుంది అండ్ సిక్కు వస్తుంది. ఈ 6 మతస్థులే. ఎందుకోసం అంటే ఇవి ముస్లిం మెజారిటీ దేశాలు కాబట్టి, వీళ్ళు మైనార్టీలు కాబట్టి, సో వీళ్ళకు హింస ఉందని చెప్పేసి మానవత్వ ప్రాతిపదికన వీళ్ళు ఇల్లీగల్ మైగ్రేట్స్ అయినప్పటికీ, సో ఇల్లీగల్ మైగ్రేట్స్ అంటే అర్థం ఏంటంటే సో ఫారినర్స్ యాక్ట్ అని చెప్పేసి 1946 ఉంటుంది, ఇండియన్ పాస్పోర్ట్ ఎంట్రీ యాక్ట్ అని చెప్పేసి 1920 ఉంటుంది. సో పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా అని చెప్పేసి 1920 ఉంటుంది. ఈ రెండింటి ప్రకారము వీసా లేకుండా భారతదేశంలోకి వచ్చినా లేదా వీసా కలిగి ఉండి భారతదేశంలో ఉండి వీసా గడువు అయిపోయాక దేశం విడిచి వెళ్ళకపోయినా కూడా వాళ్ళని మనము ఇల్లీగల్ మైగ్రెంట్స్గా చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ అయితే ఇక్కడ వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇప్పుడు మనకు, ఎందుకు వీళ్ళకి వీసా కలిగి లేదు లేదా వీసా ఉన్నప్పటికీ దేశము విడిచిపోలేదు టైము అయిపోయినప్పటికీ, సో మొత్తం మీద వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్. వీళ్ళకు ఈ చట్టాన్ని వర్తింప చేయకుండా ఏం చేస్తున్నారు అంటే మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో కొన్ని రూల్స్ ఏంటి అంటే 31 డిసెంబర్ 2014 లోపు వీళ్ళు వచ్చి ఉండి ఇన్ఫ్యాక్ట్
లాస్ట్ 12 మంత్స్ ఇండియాలో ఉండాలి, అంటే 2014 నుంచి కిందికి 12 మంత్స్ తప్పనిసరిగా ఇండియాలో ఉండాలి, నివాసం ఉండాలి. దీంతోపాటు గడిచిన 14 ఇయర్స్ లోపల 5 ఇయర్స్ కూడా ఇండియాలో ఉండాలి. అంటే మొత్తం మీద ఎంత అంటే 14 ఇయర్స్ లోపల 6 ఇయర్స్ ఇండియాలో ఉంటే వాళ్ళకి ఇండియా యొక్క పౌరసత్వం ఇస్తారు. ఈ 6 మతస్థులు, ఈ 3 దేశాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే ఈ చట్టము ఇండియాలో మొత్తము వర్తింప చేయము. ఎక్కడెక్కడంటే మినహాయింపు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ 6th షెడ్యూల్ అని చెప్పేసి మనం మొన్న డిస్కస్ చేసినాం కదా. సో ఏముంటుంది, అస్సాం ఉంటుంది, త్రిపుర ఉంటుంది, మేఘాలయ ఉంటుంది, మిజోరం ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో మినహాయింపు ఇవ్వడం జరిగింది. అక్కడ మనం చూస్తే ఇన్ఫ్యాక్ట్ అస్సాం త్రిపుర లోపల ట్రైబల్ ఏరియాలో మాత్రం మినహాయింపు ఉన్నది. అంటే అస్సాం త్రిపుర లోపల మనకి చూస్తే ప్లెయిన్ ఏరియాలో మినహాయింపు లేదు, అక్కడ వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. మేఘాలయ మిజోరం పూర్తిగా ఇన్ఫ్యాక్ట్ మినహాయింపు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్నర్ లైన్ పర్మిట్స్ ఐఎల్పి స్టేట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇందులో మొత్తం 4 స్టేట్స్ ఉంటాయి కదా మనకు. అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఉంటుంది, నాగాలాండ్ అని చెప్పేసి ఉంటుంది, మణిపూర్ అని చెప్పేసి ఉంటుంది, మిజోరం అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ 4 స్టేట్స్లో కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూస్తే నార్త్ ఈస్ట్ ఏరియా కంప్లీట్గా మినహాయింపు చేయడం జరిగింది. పర్టికులర్గా చెప్పాలంటే, స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అస్సాం త్రిపురలో కొన్ని మైదాన ప్రాంతాలు, దాంతోపాటు సిక్కింలో మాత్రమే ఇది అమల్లో ఉంటుంది. సో ఈ 4 స్టేట్స్ మినహాయింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 6 స్టేట్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ సంపూర్ణంగా ఉంటే, సో 5 స్టేట్స్ ఇక్కడ మనకి మిజోరం దీనిలో రిపీట్ అయింది కాబట్టి 5 స్టేట్స్ సంపూర్ణంగా మినహాయింపు ఇస్తే అస్సాం త్రిపురలో ప్లెయిన్ ఏరియాస్, దాంతోపాటు సిక్కింలో అమల్లో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది అండి. ఎంతసేపు మనం లాక్కున్నా కూడా ఇన్ఫ్యాక్ట్ ఇంతకంటే ఎక్కువ విశ్లేషణ అవసరం లేదు. సో మనం ఇన్ఫ్యాక్ట్ ఇంకా డెప్త్ కోసం అయితే ఆ ఓల్డ్ వీడియో నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేస్తున్నా. ఎప్పటికప్పుడు అది మన వార్తల్లో ఉన్నప్పుడు ఆ వీడియో చూస్తే మీకు మరింతగా అర్థమవుతుంది. సో మనకి లోపాలు ఏంటి చూస్తే ఇట్లా ఫస్ట్ ఉపయోగాలు ఏంటి అంటే వీళ్ళు 3 అనేవి ఇస్లామిక్ మెజారిటీ కంట్రీస్ కాబట్టి, సో మిగతా మతస్థులు మైనారిటీలు ఉన్నారు కాబట్టి మతపరమైన హింస ఉంది అట. కాబట్టి మనం ఇస్తున్నాం కాబట్టి ఇండియా విశ్వగురు అనే హెడ్డింగ్ పెట్టుకుంది కాబట్టి ఆ ట్యాగ్ లైన్కి న్యాయం చేసినట్టుగా మనం భావించవచ్చు. ఇది ఫస్ట్ మనకు ప్రయోజనం అండి. రైట్. నెక్స్ట్ తర్వాత భారత ఉపఖండంలో పెద్ద పాత్ర పోషిస్తుంది కాబట్టి పెద్దన్న పాత్ర, దానికోసం అని చెప్పేసి ఈ చర్య తీసుకున్నది. మరి మైనస్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఆర్టికల్ 14ని ఉల్లంఘన అని చెప్పేసి మనకు చెప్తున్నారు. బట్ ఆర్టికల్ 14లో మనకి 2 క్లాజులు ఉంటాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పేసి ఉంటుంది. చట్టం ముందు ప్రధానమంత్రి నుంచి పని మనిషి వరకు అందరూ ఒకటే అని చెప్పేసి చెప్తుంది. మన న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటుంది కాబట్టి, సో ప్రధానమంత్రి ఇన్ఫ్యాక్ట్ పని మనిషి అని చెప్పేసి ఎవరు కనిపించరు కాబట్టి ఈక్వల్గా మనకి తీర్పు అయితే వస్తుంది. సో నెక్స్ట్ చూస్తే ఆర్టికల్ 14లో ఇంకో క్లాస్ ఉంటుంది మనకు, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేసి ఉంటుంది. చట్టం మూలంగా సమాన రక్షణ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి అమెరికా కాన్సెప్ట్. దీంట్లో ఏముంటుందంటే, సో లైక్ ట్రీటెడ్ ఐజ్ లైక్, ఒకే రకమైన స్థితిలో ఉన్నప్పుడు ఒకే రకంగా ట్రీట్ చేయాలి. సో అన్లైక్ ట్రీటెడ్ ఐజ్ అన్లైక్ అంటే వివిధ మార్గాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని వివిధ రకాలుగా ట్రీట్ చేయాలని చెప్పేసి చెప్తుంది. లైక్ ట్రీటెడ్ ఐజ్ లైక్, అన్లైక్ ట్రీటెడ్ ఐస్ అన్లైక్ అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 14 2వ రకం అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి ఈ తాజ్మహల్ సినిమా అని చెప్పేసి ఉంటుంది. అందులో శ్రీకాంత్ని ఇంకొక అమ్మాయి ఒక డ్యాన్స్ చేస్తారు. మంచు కొండలోని చంద్రమ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ శ్రీకాంత్కి అది మంచు కొండలు కాబట్టి చలి పెడుతుంది కాబట్టి స్వెటర్ ఉంటుంది హీరోకి. ఇన్ఫ్యాక్ట్ యాక్ట్రెస్ ఆ హీరోయిన్కి స్వెటర్ ఉండదు, ఇన్ఫ్యాక్ట్ హాఫ్ డ్రెస్ మాత్రమే ఉంటుంది. రైట్. అది ఇక్కడ ఏంది కాన్సెప్ట్ అంటే వీళ్ళు ఆ పాట మొత్తం అబ్జర్వ్ చేసిన 4 టైమ్స్ డ్రెస్సులు మారుస్తారండి. ఆ 4 టైమ్స్ కూడా మనకి 4 టైమ్స్ ఇన్ఫ్యాక్ట్ అంగి ప్యాంట్ ఉంటుంది, మీద స్వెటర్ కూడా ఉంటుంది. ఈమెకు 4 టైమ్స్ కూడా పాట పెరుగుతున్న కొద్దీ బట్టలు తగ్గిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ వీనికి స్వెటర్ అనేది ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. ఏమైంది ఇక్కడ అంటే ఈ ఆర్టికల్ 14 మీరు కాన్సెప్ట్ తీసుకోండి. సో ఒకే రకమైన పరిస్థితి ఉన్నది ఏంటి, ఇన్ఫ్యాక్ట్ అది మంచు కొండలు ఉన్నాయి, అక్కడ డిఫరెంట్ ట్రీట్ చేస్తున్నావు. ఇది ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తుంది అంటే నో, వైలేట్ చేయదు. ఎందుకోసం అంటే ఇతను అబ్బాయి, సో సినిమాల్లో అబ్బాయి అనేది ఇన్ఫ్యాక్ట్ అతనికి హాఫ్ క్లాత్ అనేది కంపల్సరీ కాదు. అమ్మాయి కాబట్టి, యాక్ట్రెస్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్
సగం సగం బట్టలు కంపల్సరీ తెలుగు సింబల్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇది వీళ్ళిద్దరూ అన్లైక్ అండి. సో అన్లైక్ కాబట్టి అన్లైక్ అని మనం ట్రీట్ చేస్తున్నాం. స్వెటర్ వేస్తున్నాం, స్వెటరు తీసి పడేస్తున్నాం. ఇది ఎందుకు? ఇద్దరు అన్లైక్ పీపుల్, ఓరు అబ్బాయి ఓరు అమ్మాయి కాబట్టి సో ఆర్టికల్ 14ని ఈ పాట అనేది ఉల్లంఘన చేయదు. అదేవిధంగా మనకి ఈ చట్టం కూడా ఆర్టికల్ 14 ఉల్లంఘన చేయదు. ఎందుకోసం అంటే వీళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఏంటిది? ఇస్లామిక్ స్టేట్స్ కాబట్టి వాళ్ళు మైనారిటీ మతస్థులు కాబట్టి డిఫరెంట్ సిచ్యువేషన్ కలిగి ఉన్నది కాబట్టి మనం అన్లైక్గానే ట్రీట్ చేస్తాము. మిగతా మతస్థులకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే కారణం అదే. ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇన్ఫ్యాక్ట్ ముస్లిమ్స్ అండ్ ఇతర 6 మతస్థులు ఈ దేశం లోపల డిఫరెంట్ కేటగిరీలో ఉన్నారు, అన్లైక్ ఉన్నారు కాబట్టి మనం అన్లైక్ ట్రీట్ చేస్తున్నాం. ముస్లింకి ఇవ్వట్లేదు కారణం అంటే ఆర్టికల్ నెంబరు ఇన్ఫ్యాక్ట్ ఆ మంచు కొండలు చంద్రమ అని చెప్పేసి పాట అదే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ పాట అనేది పాకిస్తాన్ దేశం అనుకోండి, వీళ్ళేమో ఇన్ఫ్యాక్ట్ ఆ స్వెటర్ కలిగి ఉన్న వాళ్ళేమో 6 మతస్థులు, ఈమెనేమో ఇన్ఫ్యాక్ట్ ముస్లిం దేశం అని చెప్పేసి అనుకోండి. సో మనం అన్లైక్ ట్రీట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పచ్చు. ఇది ఆర్టికల్ 14ని వైలేట్ చేయట్లేదు. రైట్, మరి ఇది సుప్రీంకోర్టు ముందు వెళ్తే సో ఛాలెంజ్ చేయడం జరిగింది ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డ్ అని చెప్పేసి. మరి నెగ్గుతుంది అంటే సింపుల్ అండి. ఆర్టికల్ 14 ప్రకారం చెప్పిన కారణం అనేది ఎంతవరకు జడ్జెస్కి అర్థమవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ హేతుబద్ధమైన కారణం ఉన్నది కదా, ఈ రీజనబుల్ క్లాసిఫికేషన్ అనేది ఎంతవరకు సుప్రీంకోర్టు సమర్థిస్తుంది అనే దాని బండి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ ఆర్టికల్ 14 మీదనే ఇది మొత్తం మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఆర్టికల్ 14లో ఉన్న ఈక్వాలిటీ బిఫోర్ లా తీసుకుంటుందా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ తీసుకుంటుందా అని చెప్పేసి మనకు డౌట్ అక్కడ. సో ఐ థింక్ కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఈస్ 100% వ్యాలిడ్ అవుతుంది. ఆర్టికల్ 14 సబ్ క్లాస్ 2 మీద ఉన్నటువంటి హేతుబద్ధమైన వర్గీకరణ సుప్రీంకోర్టు సమర్థన చేయవచ్చు మేబీ, బట్ మోరల్లీ క్వశ్చన్ మార్క్. ఎందుకోసం అంటే మనకు కొన్ని మైనస్లు కనిపిస్తున్నాయి. సరే ఇక్కడ చూస్తే ఇట్లా ఉన్నారు కదా, మరి ఇవే 3 కంట్రీస్ ఎందుకు అని చెప్పేసి మనకు ఎటువంటి ఆన్సర్ లేదు ప్రభుత్వం నుంచి. నేను విమర్శ చేయట్లేదు, మనకి జస్ట్గా అకాడమిక్ వ్యూ అనేది అవసరం కాబట్టి ఇవే 3 కంట్రీస్ ఎందుకు? మయన్మార్లో రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు, మనకి ఇన్ఫ్యాక్ట్ చైనాలో టిబెటన్ బౌద్ధులు ఉంటారు, లేదా మనకి ఇన్ఫ్యాక్ట్ ఇటువైపు చూస్తే ఏదో శ్రీలంక చూస్తే మన పక్కపొంటి తమిళులు అని చెప్పేసి మన రక్తం ఇంకా వాళ్ళు. సో మరి అక్కడ వాళ్ళు జాతి హింస గురవుతున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి దేర్ ఇస్ నో ఆన్సర్. శ్రీలంక తమిళ సమస్య మనకు కనిపిస్తుంది ఎప్పటి నుంచో అని చెప్పేసి. మళ్ళీ ఇంకోటి, మన వాదనని ఈ 3 దేశాలు సమర్థిస్తాయా అంటే ఇన్ఫ్యాక్ట్ మనం ఏమంటున్నాం, నిజంగా వీళ్ళ మీద మతపరమైన హింస ముద్ర వేసి మనము ఇది కల్పిస్తున్నాం కాబట్టి 3 దేశాలు అవి మనని సమర్థిస్తాయా, లేదా మన దౌత్యం యొక్క సంబంధాలు దెబ్బతినచ్చు అని చెప్పేసి మన డౌట్ కొద్ది కనిపిస్తుంది. రైట్, దీన్ని మీరు సమర్థిస్తారా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇది ఆర్టికల్ 14 ఇదంతా కాదు కానీ ఈ 2019 చట్టం ఏదైతే ఉందో సమర్థిస్తారా లేదా, సమర్థిస్తే ఎందుకు సమర్థిస్తారు లేదా ఎందుకు అని చెప్పేసి, ఎందుకు కాదని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది క్లాస్ చేసి ఉన్నాం ఇంతకుముందు, అందులో గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి చాలా వాలిడ్ పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రయోజనాలు ఏంటి, లోపాలు ఏంటి అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ మనకు నయబ్ సింగ్ సైని అని చెప్పేసి హర్యానా కొత్త సీఎంగా అపాయింట్మెంట్ పొందిండు. సో 164 సబ్ క్లాస్ 1 ప్రకారము సీఎం అనే వ్యక్తి సో గవర్నర్ చేత నియామకం పొందుతాడు. ఇతర మంత్రిమండలి మొత్తము సీఎం సలహా మేరకు గవర్నర్ నియామకం చేస్తారు, తెలుసు మనకి ఇది. సో మనోహర్ లాల్ అని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ సీఎంగా ఈ నయాబ్ సింగ్ సైని అని చెప్పేసి వచ్చిండు. సో ఏం చేయాలి అంటే ఆయన మెజారిటీ అనేది ప్రూఫ్ చేసుకోవాలి యాజ్ పర్ 164 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబుల్ ఫర్ అసెంబ్లీ అని చెప్పేసి చెప్తుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీ లోపల మనం మెజారిటీ అయితే ప్రూవ్ చేసుకోవాలి. ఎవరు? నయబ్ సింగ్ సైని అని చెప్పేసి. సో మనకి రాజీనామా చేయడం జరిగింది ఎవరు అంటే మనోహర్ లాల్ అని చెప్పేసి చేసిండు. నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్, సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ని వెరీ ఫస్ట్ టైం భారతదేశం లోపల వడదొర మున్సిపల్ కార్పొరేషన్ అనేది రిలీజ్ చేసిందట. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది. సో భారతదేశం యొక్క ఆ మాటకు వస్తే ఇంకా హెడ్డింగ్ ఏముంటుందంటే ఆసియా ఫస్ట్ సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ అని చెప్పేసి మనకి హెడ్డింగ్ అనిపిస్తుంది. సో ఆన్సర్ ఏంటి మనకు? వడదొర మున్సిపల్ కార్పొరేషన్. వెంటనే డౌట్ వస్తుంది. సో మన పూర్వ విద్యార్థికి ఇన్ఫ్యాక్ట్ కంటెంట్ తెలిసిన వాళ్ళకి ఏమొస్తుంది అంటే, అరే భారతదేశంలో ఫస్ట్ మున్సిపల్ బాండ్ని అంటే గ్రీన్ మున్సిపల్ బాండ్ని ఇష్యూ చేసింది ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి మనం ఇంత డిస్కస్ చేసి ఉన్నాము.
23rd ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల. ఏంటిది? భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ గ్రీన్ బాండ్ని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ రిలీజ్ చేస్తుంది. మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందంటే ఇది స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ అని చెప్పేసి దేనికోసము? సస్టైనబుల్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పేసి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ అని చెప్పి స్పెసిఫిక్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఇండోరే ఫస్ట్ ఏది గ్రీన్ మున్సిపల్ బాండ్ విషయంలో. ఈ వడదొర మనకి ఏంటి అంటే స్పెసిఫిక్గా సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ ఫర్ సస్టైనబుల్ వాటర్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్ ఎందుకు వస్తుంది? నెక్స్ట్ మిషన్ దివ్యాస్త్ర అని చెప్పేసి మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ అగ్ని 1, అగ్ని 2, అగ్ని ప్రైమ్ అని చెప్పేసి 1, 2 యొక్క అప్డేటు, అగ్ని 3, 4, 5 అని చెప్పేసి డిస్కస్ చేసినాం కదా. సో ఇన్ఫ్యాక్ట్ అది కొద్దిగా మనం అప్డేట్ చేసుకోవాలి. ఏంటంటే మిషన్ దివ్యాస్త్ర అని చెప్పేసి ఇది ఫ్లయింగ్ టెస్ట్ పేరు అండి, క్షిపణి పేరు కాదు ఇది. సో మిషన్ దివ్యాస్త్ర అనేది ఫ్లయింగ్ టెస్ట్. దేన్ని మనం టెస్ట్ చేసినామంటే అగ్ని 5ని చేసినాము. సో అగ్ని 5ని మనం టెస్ట్ చేయడం జరిగింది. అదే మిషన్ దివ్యాస్త్ర పేరు. ఎక్కడ మనము ఒడిషా తీరంలో ఉన్న అబ్దుల్ కలాం దీవి లోపల, సో అబ్దుల్ కలాం దీవి లోపల టెస్ట్ చేయడం జరిగింది. అయితే మనం అగ్ని 5ని అప్డేట్ చేసుకున్నాము. ఏంటి మనకు? సో మల్టిపుల్ ఇండిపెండెంట్ సో టార్గెట్ రీఎంట్రీ అని చెప్పేసి ఒక కొత్త టెక్నాలజీ మనకి వచ్చింది. మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెట్స్ అని చెప్పేసి అంటే ఒకేసారి మనకు జనరల్గా క్షిపణి అంటే ఒకటే వార్ హెడ్ తీసుకుపోతుంది. MIRV అని చెప్పేసి పిలుస్తాం. MIRV ఇన్ఫ్యాక్ట్ మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెట్ రీఎంట్రీ వెహికల్ అని చెప్పేసి MIRV టెక్నాలజీ, మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రపంచంలో చూస్తే ABCFRకి ఉంది, ప్లస్ పాకిస్తాన్ కూడా అబాబుల్ క్షిపణి అని చెప్పేసి ఇటీవల లాంచ్ చేసిందట. సో మొత్తం మీద 6 కంట్రీస్కి టెక్నాలజీ కలిగి ఉన్నది. సో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, దాంతోపాటు ఇంకేంటిది పాకిస్తాన్కి ఉన్నదని చెప్పేసి చెప్పుకున్నది. బట్ మనకి ఇది ఇంకా ప్రూఫ్ అయితే కాలేదు. మొత్తం మీద 6 కంట్రీస్కి ఉన్నది MIRV టెక్నాలజీ అనేది. సో ఏంటి అంటే మనకి ఒక మిసైల్ అనేది ఒక వార్ హెడ్ని మాత్రం తీసుకుపోతుంది. అంటే ఒక ఆయుధం పేరు వార్ హెడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఇది ఇన్ఫ్యాక్ట్ మల్టిపుల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మల్టిపుల్ ఇండిపెండెంట్ అంటే సో ఇన్ఫ్యాక్ట్ దీంట్లో నెంబర్ ఆఫ్ వార్ హెడ్స్ ఉంటాయి, అంటే ఎక్కువ ఆయుధాలు ఉంటాయి. మల్టిపుల్ టార్గెట్స్ని ఒకే సమయంలో ఇవి సో ధ్వంసం చేస్తాయి. లేదా ఒకే టార్గెట్ మీద ఎక్కువ సార్లు ధ్వంసం చేస్తాయి. ఏంటిది? మల్టిపుల్ వార్ హెడ్స్ ఉంటాయి, మల్టిపుల్ టార్గెట్స్ ఉంటాయి, ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. దేనికి అది ఎట్లా పనిచేస్తాయి? మల్టిపుల్ టార్గెట్స్ మీద పనిచేస్తాయి, లేదా ఒకే టార్గెట్ మీద మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తాయి. 2 టైమ్స్ అండి, ఇది 2 టైప్స్ ఉంటుంది మనకు. మల్టిపుల్ టార్గెట్స్ ఒకటి, ఒకే టార్గెట్ మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తుంది. ఈ టెక్నాలజీ ఇండియా ఫస్ట్ టైం అయితే సాధించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అగ్ని 5 అనేది ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మిసైల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకు ఒకటి ఉన్నది. దీంట్లో అగ్ని 1, 2, 3 ఉంటాయి, కానీ తర్వాత తప్పించినారు. 1983లో మనకి అబ్దుల్ కలాం గారు దీన్ని డిజైన్ చేస్తారు. మనకు పాట్నా అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగు, అగ్ని అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ అందులో ఈ అగ్ని 5 అనేది రాదండి. అగ్ని 5 మనకి వేరే టెక్నాలజీ కాబట్టి సో దీని యొక్క పరిధి నుంచి మినహాయించి మనం అగ్ని 5ని తయారు చేసుకుంటాం. టెస్సీ థామస్ అని చెప్పేసి అగ్ని మహిళ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకొని ఉన్నాం. ఇక్కడ ఈ ప్రయోగంలో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే అగ్ని 5 యొక్క టెస్టింగ్ పేరు మిషన్ దివ్యాస్త్ర అని చెప్పేసి పిలుస్తాం. MIRV టెక్నాలజీ ఇండియా వెరీ ఫస్ట్ టైం అచీవ్మెంట్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏమున్నది? సో ఒక డిక్లరేషన్ మనకి వార్తల్లో ఉన్నది, దాని పేరు యౌండే అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ డిక్లరేషన్, యౌండే డిక్లరేషన్ అని చెప్పేసి మనకి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏంటి అంటే మలేరియా మీద ఒక 11 ఆఫ్రికా దేశాలు కామరూన్ దేశంలో ఉన్న యౌండే అనే ప్రాంతంలో మీటింగ్ పెట్టుకొని మలేరియా అంతం కోసం ప్రతిజ్ఞ చేసుకుంటాయి. అదే మనకి యౌండే అని చెప్పేసి పిలుస్తాం. ప్రశ్న వస్తుంది, ఇటీవల వార్తల్లో కనిపించిన యౌండే డిక్లరేషన్ అనేది సంబంధించింది ఏంటి అని చెప్పేసి వస్తుంది. సో ఆఫ్రికా రాజకీయ కూటమి అని చెప్పేసి, ఆఫ్రికా ఆర్థిక కూటమి అని చెప్పేసి, లేదా మలేరియా అంతం కోసం అని చెప్పేసి అట్లా వస్తుంది. సో మలేరియా అంతం కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2024లో మనకి కేప్ వర్ది అనే దేశము మలేరియా ఫ్రీ కంట్రీగా WHO సర్టిఫై చేయడం జరిగింది. 23rd చూస్తే అజర్బైజాన్ ఉన్నది, తజకిస్తాన్ కనిపిస్తుంది, బెలిజ్ అని చెప్పేసి దేశం కనిపిస్తుంది మలేరియా కోసం అని చెప్పేసి.
నెక్స్ట్ ఇవన్నీ ఫ్యాక్ట్ క్వశ్చన్సే. సో ఫాస్టెస్ట్ రూటర్ అని చెప్పేసి దీన్ని బెంగళూరు లోపల మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఫాస్టెస్ట్ రూటర్ ఇండియా లోపల ఫాస్టెస్ట్ రూటర్ అని చెప్పేసి మనకు ఈ వైఫై కోసం అని చెప్పేసి మల్టిపుల్ డివైస్ కనెక్షన్ కోసము పనిచేసేదే రూటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని స్పీడ్ ఎంత అంటే మనకు ఫాస్టెస్ట్ ఉంది కాబట్టి స్పీడ్ గుర్తుపెట్టుకోవాలి. 2.4 టెరాబైట్స్ ఫర్ సెకండ్ అని చెప్పేసి టీబీపీఎస్ అని చెప్పేసి ఉంటుంది. 2.4 ఇది. సో 1 టెరాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1000 గిగాబైట్స్ లేదా 1024 గిగాబైట్స్. డిపెండ్స్ ఆన్ ది మనకు సిస్టమ్ నెంబర్ సిస్టమ్ దేన్ని ఫాలో అవుతున్నామని బట్టి ఉంటుంది. ద్విసంఖ్య మనము అయితే 1024 అవుతుంది, డెసిమల్ అయితే 1000 అని చెప్పేసి పిలుస్తాం. సో 2.4 టెరాబైట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పర్ సెకండ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకు అంటే ఇది బెంగళూరులో లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మరి దీన్ని ఏ సంస్థలు డెవలప్మెంట్ చేసినాయి అంటే సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఒకటి, C.DOT అనే సంస్థ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, దాంతోపాటు సో నైవేట్టి అనే సంస్థ. సో మనకు ప్రశ్న వస్తే ఇన్ఫ్యాక్ట్ ఇవి 2 మినిస్ట్రీస్ కాబట్టి నైవేట్టి అనే ప్రశ్న మనకు వస్తే రావచ్చు. ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రూటర్ ఇన్ ఇండియా అని చెప్పేసి బెంగళూరు ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఏఐ చాట్బాట్ మనకి వార్తల్లో ఉన్నది. దాని పేరు చూస్తే PI అని చెప్పేసి ఉన్నది. సో పర్సనల్ అని చెప్పేసి పిలుస్తాం. PI అంటే మనకి పర్సనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. పర్సనల్ ఇంటెలిజెన్స్. సో వెరీ వెరీ ఫేమస్. ఇది ఫస్ట్ ఎమోషనల్ కలిగిన ఏఐ చాట్బాట్ అట. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎమోషనల్ కలిగింది అంటే అన్ని రకాల హావభావాలు లేదా భావోద్వేగాలు కలిగిన చాట్బాట్ పేరు మనకి పై అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఇన్ఫ్లెక్షన్ ఏఐ వాళ్ళు దీన్ని రూపొందించారు. కొంచెం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఎమోషనల్ ఏఐ చాట్బాట్ కాబట్టి. నెక్స్ట్ మనకి G4 మోడల్ అని చెప్పేసి ఇండియా ఒకటి సో డాక్యుమెంట్ని ప్రచురించిందండి, G4 మోడల్ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఏంటిదంటే ఇది UN యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ లోపల భద్రతా మండలి లోపల ఈ పర్మనెంట్ మెంబర్షిప్ కోసం అని చెప్పేసి 4 కంట్రీస్ కృషి చేస్తున్నాయి. జపాన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా. అదే G4 గ్రూప్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అది ఎలా ఉండాలని చెప్పేసి ఒక డాక్యుమెంట్ని ఒక పత్రాన్ని సబ్మిట్ చేసింది మన రుచిరా కంబోజ్. సో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ UN అని చెప్పేసి పిలుస్తాం ఇండియా తరపున ఆమె. సో ఇన్ఫ్యాక్ట్ మీరు 6 ఇప్పుడు ఎన్నున్నాయి మొత్తము ABCFR అని చెప్పేసి ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అని చెప్పేసి వీటో పవర్స్ కలిగిన దేశాలు. సో ఇవి ఈ 5ని 11 చేయండి మీరు, 6 పెంచు అని చెప్పేసి డాక్యుమెంట్ ఇండియా సబ్మిట్ చేసింది. 6 ఎట్లా చేసిందంటే కొన్ని ప్రాంతాల వారి డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఆసియా పసిఫిక్ ప్రాంతము, నెక్స్ట్ తర్వాత వస్తే లాటిన్ అమెరికా ప్రాంతము, సో ఆఫ్రికా ప్రాంతము, నెక్స్ట్ కరేబియన్ ప్రాంతము, నెక్స్ట్ చూస్తే మనకు ఈ పశ్చిమ యూరప్, వెస్టర్న్ యూరప్ అని చెప్పేసి అదర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తమే మనకు 6 కేటగిరీలో ఇచ్చినారు. సో 6 దేశాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఇందులో G4 దేశాలు అన్నీ వస్తున్నాయని చెప్పేసి చూసుకోవాలి. సౌత్ ఆఫ్రికా వస్తుంది, ఆఫ్రికా లోపల బ్రెజిల్ వస్తుంది, లాటిన్ అమెరికా దేశం లోపల ఆసియా, ఇండియా వస్తుంది, మరి జపాన్ కూడా రావాలని చెప్పేసి అదర్స్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఇది 6 ప్రాంతాలకి 6 దేశాలు అవసరం అని చెప్పేసి. దీంతోపాటు మనకు ప్రజెంట్ మనకి చూస్తే సెక్యూరిటీ కౌన్సిల్ లోపల 5 పర్మనెంట్, 10 ఏమో నాన్ పర్మనెంట్ కదా. ఈ 5ను 11 ఏమన్నది కదా. దీంట్లో కూడా మీరు 4 to 5 పెంచండి, 4 to 5 పెంచు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ 15 ఉన్నదాన్ని వీళ్ళు ఇంకొక ఎంత ఇన్ఫ్యాక్ట్ ఇక్కడనేమో 6 పెంచినారు కదా. సో 6 + 4 లేదా 5 అని చెప్పేసి ఎక్కువ మనం పెంచుకోవాలి. ఎంత వస్తుంది అంటే 25 లేదా 26 వస్తుంది. 15 ఉన్నది, ఇందులో 6 పెంచుతున్నాం మనము, ఇక్కడ 4 నుంచి 5 పెంచుతున్నాం అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే మనకు వార్తల్లో ఉంది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, 6 ప్రదేశాల పేరు అవసరం లేదు, కానీ ఇన్ఫ్యాక్ట్ G4 కంట్రీస్ అని చెప్పేసి ఎంత గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరు దేంట్లో వస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పలేండి, మనం ఒక అంచనా వేసినాం అంతే. నిజంగా మరి G4 కంట్రీస్ వస్తున్నాయి లేకపోతే చూస్తే దాదాపుగా వస్తున్నాయి. అదర్స్ కేటగిరీ తీసుకుంటే వస్తున్నాయి. ఇంకా మనము బ్రెజిల్ని లాటిన్ అమెరికా కింద తీసుకోం జనరల్గా. నెక్స్ట్ ఒక 2 స్కీమ్స్ 3 స్కీమ్స్ మనకి 4 స్కీమ్స్ వార్తల్లో ఉన్నాయి.
ఫస్ట్ది CRNA అని చెప్పేసి ఇది యూజీసీ యొక్క ప్రోగ్రామ్ అండి. సో శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళల యొక్క పాత్ర అని చెప్పేసి జెండర్ ఈక్వాలిటీ కోసం అని చెప్పేసి దీన్ని ప్రమోట్ చేస్తుంది విద్యా సంస్థల లోపల. షీ రీసెర్చ్ అండ్ నెట్వర్క్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో మనకు ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉమెన్ యొక్క పాత్ర మరింతగా పెంచాలని చెప్పేసి యూజీసీ యొక్క ప్రోగ్రామ్ పేరే మనకు CRNA అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ నింగల్ నలమా అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం కార్యక్రమం. నింగల్ నలమా అంటే మీరు బాగున్నారా అని చెప్పేసి, అంటే ఈ తమిళనాడు ప్రభుత్వం యొక్క కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఉంటాయి కదా, ముఖ్యమైన స్కీమ్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడమే నింగల్ నలమా అని చెప్పేసి పిలుస్తాం. అంటే వాళ్ళు నేరుగా ప్రశ్న ఇస్తారు, మేము ఇప్పుడు వాళ్ళు మనకు ఏంటిది ఈ టిఫిన్ స్కీమ్ అని చెప్పేసి అల్పాహార స్కీమ్ అని చెప్పేసి గవర్నమెంట్ పాఠశాలలో లాంచ్ చేస్తుంది వెరీ ఫస్ట్ టైం తమిళనాడు ప్రభుత్వం. వాళ్ళు రివ్యూ తీసుకుంటారు, అదే నింగల్ నలమా అని చెప్పేసి పిలుస్తాం. మీరు బాగున్నారా అని చెప్పేసి అడిగి అనుబంధంగా మా ప్రభుత్వ పథకం బాగుందా అని చెప్పేసి అడుగుతారట, అదే మనకు నింగల్ నలమా అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ నేషనల్ స్పీడ్ బ్రీడ్ క్రాప్ ఫెసిలిటీ అని చెప్పేసి పంటల మీద మరింత వినూత్నమైన నవకల్పనల కోసం అని చెప్పేసి నేషనల్ బ్రీడ్ క్రాపింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి ఒక కార్యాలయాన్ని మనము ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ అంటే దీన్ని మనము పంజాబ్లో ఉన్న మొహాలి లోపల ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇక్కడ నబీ అనే సంస్థ లోపల. సో నేషనల్ అగ్రిఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. అగ్రిఫుడ్ బయోటెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. నబీ అంటే నేషనల్ అగ్రిఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ పంజాబ్ మొహాలి లోపల ఉన్నది. అక్కడ నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ అని చెప్పేసి పంట యొక్క విత్తనాలని మరింతగా నవకల్పనల వైపు వెళ్ళాలని చెప్పేసి కొత్త కొత్త వంగడాల సృష్టి కోసం అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేస్తున్నాం మనము. నెక్స్ట్ కీర్తి అని చెప్పేసి ఒక స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. కీర్తి స్కీము ఇది స్పోర్ట్స్ స్కీమ్ అండి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఖేలో ఇండియా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనిపిస్తుంది. అంటే మనకు స్కూళ్ళల్లో కాలేజీల్లో ఉన్నటువంటి టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఖేలో ఇండియా స్కీమ్ ఉంది. ఖేలో ఇండియా స్కీమ్ కింద ఒక ప్రోగ్రామ్ పేరే మన కీర్తి అని చెప్పేసి పిలుస్తాం. ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫై అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఆ స్కీమ్ ఉన్నది కదా, ఆ మినిస్ట్రీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఖేలో ఇండియా స్కీమ్ కిందనే కీర్తి పనిచేస్తుంది. ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ రిపోర్ట్స్ మనకి వార్తల్లో ఉంది, లేదా అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు వరుసగా 6వసారి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏసియా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సాహిత్య అనువాద అవార్డు. సో అది ర్యాంక్ అనుకోవచ్చు, అవార్డు అనుకోవచ్చు. ఎయిర్ సర్వీస్ క్వాలిటీ విషయంలో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఢిల్లీ అని చెప్పేసి అనుకోవచ్చు ఆసియా లోపల, లేదా అవార్డు అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంకోటి మనకి ఈ ఇంపోర్ట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఆర్మ్స్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి, సో ఆయుధ దిగుమతులు అని చెప్పేసి ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది యాజ్ పర్ సిప్రి ప్రకారము. సో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని ప్రకారం చూస్తే మన దిగుమతుల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉందండి. 2019-23 డాటా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఇండియా అని చెప్పేసి, సెకండ్ సౌదీ అరేబియా అని చెప్పేసి, థర్డ్ ఖతార్, ఫోర్త్ ఉక్రెయిన్, 5 మన పాకిస్తాన్. సో మన కాదు పాకిస్తాన్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ప్రపంచంలో ఫస్ట్ USA ఉంది, సెకండ్ ఫ్రాన్స్ వచ్చింది కాబట్టి రష్యాని అధిగమించి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో రష్యా అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. USA, ఫ్రాన్స్, రష్యా, చైనా అండ్ జర్మనీ అని చెప్పేసి ఫస్ట్ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలంటే, మన అయితే ఇంపోర్ట్స్ ఫస్ట్ ప్లేస్ కాబట్టి 5 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, రైట్. నెక్స్ట్ ఒక అవార్డు మనకి వార్తల్లో ఉంది, వెరీ ఫేమస్ అవార్డు, తెలంగాణ వ్యక్తికి వచ్చి తెలుగు భాష లోపల. సో కేంద్ర సాహిత్య అనువాద అవార్డు, అనువాదం లోపల మనకు కేంద్ర సాహిత్య అవార్డు చూస్తే మొత్తం 4 ఉంటాయండి. ఒకటి రైటర్కి ఇస్తారు, బాల సాహిత్యం అని చెప్పేసి ఉంటుంది, యువ సాహిత్యం అని చెప్పేసి ఉంటుంది, ఇప్పుడు అనువాదం అని చెప్పేసి. మొత్తం మీద ఇప్పుడు చూస్తే 23rd ఇయర్లో సాహిత్య అకాడమీ అవార్డ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చూస్తే మనకు అనువాదం వచ్చేసి నాగరాజు సురేంద్రకి వచ్చింది. నాగరాజు సురేంద్ర అని చెప్పేసి కరీంనగర్ వ్యక్తి, ఎల్లగందల గ్రామం అతంది. సో ఈయనే మనకు గాలిబు నాటి కాలం అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ నవల అది.
సో గాలిబు మ్యాన్ అండ్ టైమింగ్స్ అని చెప్పేసి ఏదో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మన పవన్ కే వర్మ అని చెప్పేసి రాసిండు. ఆ పవన్ కే వర్మ రాసిన గాలిబు మ్యాన్ అండ్ టైమింగ్స్ అని చెప్పేసి ఏదైతే ఉందో దాని యొక్క అనువాదమే గాలిబు నాటి కాలం అని చెప్పేసి ఉన్నది. తెలంగాణ వ్యక్తి కాబట్టి తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు భాషకు వచ్చింది. మొత్తం 24 లాంగ్వేజ్లు ఇస్తారు. 22 అధికార భాషలు, ఇంగ్లీష్ ప్లస్ రాజస్థాన్ అని చెప్పేసి ఉంటుంది. సో మాధవ్ కౌశక్ పేరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క అధ్యక్షుడు. తర్వాత చూస్తే ఇది మన ట్రెండ్ అండ్ ఒకటి అవార్డ్స్ ఇచ్చినప్పుడు అవార్డు ఎంపిక కమిటీ ఉంటే ఆ కమిటీ యొక్క అధ్యక్షులు గుర్తుపెట్టుకోవాలి. మాధవ్ కౌశక్ అని చెప్పేసి ఉన్నాడు. ఈ సాహిత్య అకాడమీ యొక్క భవన్ మనకు రవీంద్ర భవన్ అని చెప్పేసి ఢిల్లీ లోపల ఉంటుంది. అయితే మొత్తం 3 ఉంటాయి కదా, 4 ఉంటాయి కదా. ఒకటి రచయిత అని చెప్పేసి పిలుస్తాం, బాల సాహిత్యము, యువ సాహిత్యము అండ్ అనువాదము. 4 అవార్డ్స్ మొత్తం మీద జూన్ నుంచి మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ మన రైటర్ చూస్తే పతంజలి శాస్త్రికి వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ ఈయన ఏపీ రామేశ్వరము కాకుల అని చెప్పేసి సో కథా సంపుటికి వచ్చింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, అది ఏంటి అని చెప్పేసి మన ఐబీపీఎస్ గ్రూప్లో ప్రశ్న వచ్చింది లేండి ఇది. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇతంది మేబీ ఎక్కడ డిస్టిక్ అంటే మనకు నంద్యాల డిస్టిక్ కావచ్చు మొత్తం మీద, సారీ కాకినాడ డిస్టిక్, కాకినాడ. నెక్స్ట్ బాల సాహిత్యము యువ సాహిత్యం చూస్తే 2 మనకి వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండి, వైఎస్ఆర్ డిస్టిక్. బాల సాహిత్యం చూస్తే మనకు చదువుల బాబుకి వచ్చింది, చదువుల బాబు అని చెప్పేసి వజ్రాల వాన, సో షార్ట్ స్టోరీస్ అని చెప్పేసి ఉంటుంది, వజ్రాల వాన అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ యువ చూస్తే మనకు జానీ తక్కెడ శిల అని చెప్పేసి ఉన్నాడు, జానీ తక్కెడ శిల. ఇతనికి విపచ్చిని అని చెప్పేసి ఒక క్రిటిజం గ్రంథం, అది దానికి వచ్చింది. నెక్స్ట్ మనకు అనువాదం చూస్తే ఇన్ఫ్యాక్ట్ నాగరాసురేంద్ర అని చెప్పేసి గాలిబు నాటి కాలం అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో ఇవి 4 మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వ్యక్తి కాబట్టి ఈ లాస్ట్ పేరు మనకు బాగా ఫేమస్ అండి. నెక్స్ట్ చూస్తే గుప్తావు ఆడ్రియన్ జెన్, వార్తలో ఉన్న వ్యక్తి గుప్తావో అని చెప్పేసి ఉన్నాడు. సో గుప్తావో ఆడ్రియన్ జెన్ పెరు దేశం యొక్క ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ పొందిండు, కొత్త కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. పెరు మన ఇటీవల వార్తల్లో ఉంది, డెంగ్యూ కారణంగా నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. 24 ఫిబ్రవరిలో మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ఎలా మనం గుర్తుపెట్టుకోవాలంటే సో మనకు గుప్తావో అంటే సో పొరుగు వారిని గుప్తంగా ఉంచాలని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆసిఫా భుట్టో వార్తల్లో ఉంది, ఆసిఫా భుట్టో అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఈమె ఎవరు అంటే పాకిస్తాన్ యొక్క ప్రథమ మహిళగా నియామకం పొందింది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ అసఫ్ అలీ జర్దారి అని చెప్పేసి పాకిస్తాన్ అధ్యక్షుడిగా వచ్చింది కదా, ఆయనకు భార్య లేదు కాబట్టి ఆయన బిడ్డనే ప్రథమ మహిళగా నియామకం చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్ కామధేను అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ లోపల ఈ పశువుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి పోలీసులు కండక్ట్ చేస్తున్న ఆపరేషన్ పేరే ఆపరేషన్ కామధేను అని చెప్పేసి పిలుస్తాం. పశువుల యొక్క అక్రమ రవాణాని ఇది అడ్డుకుంటుంది. సో ఇది మనకు మొత్తం 19 ఆర్టికల్స్ ఉన్నాయి కదా. దీనిలో డిఎస్సి వాళ్ళ కోసం ఏంటి, సో డిఎస్సి వాళ్ళ మనం స్పెషల్ క్లాస్ చేద్దాం అనుకున్నాం, బట్ నాట్ పాసిబుల్ అవుతుంది కాబట్టి సో డిఎస్సి వాళ్ళ కోసము లాస్ట్ ఒక 2 మినిట్స్ మీరు టైం కేటాయిస్తే సరిపోతుంది. ఈ మార్చి 1 to 11 నేను క్లాస్ చేస్తాను కంపల్సరీ. ఇది డిఎస్సి వాళ్ళ కోసము స్పెషల్ కరెంట్ అఫేర్స్ అని చెప్పేసి. ఒకసారి చూస్తే డిఎస్సి వాళ్ళ కోసము సో ఇన్ఫ్యాక్ట్ మిషన్ దివ్యాస్త్ర ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అంటే అగ్ని 5 అని చెప్పేసి ఆ టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. G4 మోడల్ ఉంది కదా, G4 కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఇంకా అంతకంటే ఎక్కువ మనకైతే అవసరము లేదు. సాహిత్య అనువాద అవార్డు ఉంది కదా, సో తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 3 క్వశ్చన్స్ ఎనఫ్ అండి. సో డిఎస్ వాళ్ళు నమ్మగలిగితే ఇన్ఫ్యాక్ట్ 3 క్వశ్చన్స్ ఎనఫ్, అంతకంటే ఎక్కువ ప్రశ్న రాదు. అయితే సిఏ గిట్ట ఆ డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సరే ఇది కూడా ఒకటి, ఆ 3 కంట్రీస్ ఉన్నాయి కదా, 6 మతాల పేర్లు కొంచెం ట్రై చేయండి. నాకు తెలిసి మీకు రాకపోవచ్చు. సరే ఇది ఒకటి చూసుకోండి, సిఏ అని చెప్పేసి. ఈ 4 టాపిక్స్ మాత్రమే మీరు నోట్స్లో చూసుకోండి. మీరు డిఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే నేను లాస్ట్లో క్లాస్ అయిపోయాక చెప్తే డిఎస్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక 2 మినిట్స్ కేటాయిస్తే మీరు ఇది అయిపోతుంది. ఈ 4 పాయింట్స్ మీరు మా నోట్స్లో ఉంటాయి, నోట్స్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. డిఎస్ వాళ్ళు ఫోకస్ ఆన్ టెక్స్ట్ బుక్ మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత దగ్గరగా మీరు స్కూల్కి వెళ్ళిపోతారు. టెక్స్ట్ బుక్ని మర్చిపోతే స్కూల్కి దూరంగా ఉంటారు. సింపుల్ లాజిక్ అండి, మీరు స్కూల్కి వెళ్ళాక టెక్స్ట్ బుకే చెప్పాలి.
టెక్స్ట్ బుక్ని చదివితేనే మీరు చెప్పగలుగుతారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మీరు టెక్స్ట్ బుక్ నుంచి చదవండి ఎక్కువగా. పర్స్పెక్టివ్, సైకాలజీ, ఇన్ఫ్యాక్ట్ కంటెంట్ ఏది అయినప్పుడే టెక్స్ట్ బుక్ చదవండి. ఇంగ్లీష్ గ్రామర్ కూడా టెక్స్టువల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకి స్కూల్ పుస్తకాలు కనిపిస్తాయి లెసన్ అయిపోయాక. అవే ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తాయి. తెలుగు గ్రామర్ అదే వస్తాయి. మీరు ఇంత పెద్ద దొడ్డు బుక్ కొనుక్కొని చదివినప్పటికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. అయితే మన గ్రామర్లో కాన్సెప్ట్ మెయిన్, కాన్సెప్ట్తో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి కూడా కంపల్సరీ బుక్లో వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. సో కరెంట్ అఫైర్స్ జీకే అనేది ఎక్కువ హార్డ్ టైం కేటాయిస్తే సమయం వృధా ఆపేసి ఎటువంటి ఉపయోగం లేదు. 4 టాపిక్స్ ఇస్ ఎనఫ్ ఫర్ డిఎస్సి. మళ్ళీ ఈ కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే అని చెప్పేసి ఒక 30 టాపిక్స్ ఏమి ఉంటాయి. ఇది అందరికీ తెలుసు కాబట్టి అది ఎప్పుడు చెప్పట్లేదు. సో నేను కావాలంటే ఒక పేపర్ రాసి మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇది స్టాక్ జీకే అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో అవి కూడా మనకి ఎగ్జామ్లో వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ క్లాస్ నేను చేస్తాను 13th మార్చ్.